హలో అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి పాండవుల తీర్థం ఎలా జరుగుతుందో చూపిస్తా. అంతకన్నా ముందు మా ఊరి అమ్మవారిని ఎలా ఊరేగిస్తున్నారో చూసేయండి. ఇదైతే దుర్గమ్మ వారి గుడి. ఇక్కడైతే అందరూ బోనాలు పట్టుకుని అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ గుడి నైట్ విజువల్స్ కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనం రంపయారంపాలెం గ్రామంలో ఉన్న పంచపాండవుల కొండకైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ప్రతి భీష్మ ఏకాదశికి 5 రోజులు అయితే తీర్థం జరుగుతుంది. ఇక్కడ పూర్వం పాండవులు ఇంకా ద్రౌపది కూడా నివసించేవారంట. ఈ కొండ అయితే మా ఊర్లోంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. కొండ అయితే ఈ విధంగా ఉంటుంది. కింద దర్శించుకోవడానికి శ్రీకృష్ణుడు అలాగే వినాయకుడు సాయిబాబా కూడా ఉంటారు. పైకి ఎక్కలేని ముసలోళ్ళు ఎవరన్నా కానీ ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు. మనమైతే ఇప్పుడు చేతిలో కొబ్బరి గుచ్చుకొని కొండ ఎక్కడికైతే సిద్ధంగా ఉన్నాం. పైకి ఎక్కే దారంతా కూడా ఫుల్ పొగతో అయితే కమ్మేస్తుంది. ఇప్పుడు మేము కూడా ఈ స్వర్గంలోకి నడుచుకుంటూ వెళ్ళాలి. మహేష్ భాయ్ ఏమైనా చెప్పాలని కూడా చెప్పు, మాట్లాడరా ఏదోటి. మా మహేష్ గారిని ఏదో ఒకటి మాట్లాడరా అన్నాను. వాడైతే బొచ్చుకోకితే బట్టదాలు వస్తుందేమో కానీ నన్ను కదిపితే నా నోటంటే ఒక్క మాట కూడా రాదన్నట్టు చూస్తున్నాడు. సర్లే ఇంకా వాడిని కదపడం ఎందుకు లేని చుట్టుపక్కల పిడకలతో పరమాణం వండుతున్న వాళ్ళని ఒక లుక్ అయితే వేసాను. ఇలా కేవలం తొలి రోజు మాత్రమే ఎక్కువగా పొంగిచడం అయితే జరుగుతుంది. పిడకలతో పాలు మరియు పరమాన్నాన్ని. ఇది ప్రతి భీష్మ ఏకాదశికి కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడున్న ఆంజనేయ స్వామికి నాకు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ ఆంజనేయ స్వామితో ఒక ఫోటో అయితే నేను తీసుకుంటాను. ఇంకా వెనకాల ఈ రాళ్ళు ఏంటనేసి చూస్తున్నారా, వీటికైతే ఒక ఫన్నీ చరిత్ర అయితే ఉంది. ఈ రాయిని వచ్చేసి భీముడి పిత్తిన రాయి అనేసి అంటారు. అందుకే మధ్యలో బీట వచ్చిందని కూడా చాలా మంది పెద్దలు చెప్తారు. ఇంక ఈ వెనకాల ఉన్నవైతే వీటిపై కచేరీ చేసేవారు అని గట్రా చెప్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా సప్లై చేయడం అయితే జరుగుతుంది. అందరూ మనకోరోళ్ళే బాబు, ఇలా పేస్టర్లింగ్ బాబు. ఇంకెక్కడ మొత్తం పొగతో అయితే నిండిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పరమాన్నం అయితే పొంగిస్తున్నారు. ఇంక ఇటుపక్కన అయితే పాండవులు నివసించిన ప్రదేశం అయితే ఉంటుంది, చూపిస్తాను పదండి. ఇంకా కొండ దిగ్గానే ఇటుపక్కనేమో గృహలు, అలాగే ఇటుపక్క పాండవులు వాళ్ళు కట్టిన గృహలు గట్రా ఉంటాయి. ఇవి లోపలికి వెళ్ళి మీకు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లైమేట్ భయ ఎంత ఉంది సర్లే. ఇంకెక్కడైతే పంచపాండవుల విగ్రహాలు అలాగే రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఉన్నాయి. దీన్నైతే బియ్యపు రాశి అనేసి అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నకులుడు, అర్జునుడు, ధర్మరాజు, భీముడు, సహదేవుడు ఇలా 5 పాండవులు అయితే ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు ఫుల్ చెమటలు అయితే పట్టేసినాయి. మా వయసుకి ఎట్టుబడి అయితే దోశలు ఇచ్చేసేది. ఇప్పుడైతే దాని పక్కన ఉన్న వేరే గృహలోకి వచ్చాం. దీనైతే జొన్నల రాశి అనేసి అంటారు. ఇంకెక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా ఉన్నారు పాండవులు. చెప్పాలి కదా, దీని స్పెషల్ వేసింది చెప్పండి పర్లే. ఇంక ఈ చెట్టు విశేషం ఏంటంటే పిల్లలు లేని వారు ఇక్కడికి వచ్చి పాలు పొంగించుకుని ఈ చెట్టుకు ఉయ్యాలు కట్టి ఊపడం వల్ల పిల్లలు పుడతారని అయితే నమ్ముతారు. ఇంకా ఏమన్నా మొక్కులు ఉన్న వాళ్ళు కూడా ఇలా ముడుపులు కట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకా పాండవుల వనవాస సమయంలో వాళ్ళు వేరే ఊర్లు వెళ్ళడానికి ఒక స్వరంగ మార్గం అయితే నిర్మించుకున్నారు.
దాని గురించి కూడా చూద్దాం పదండి. ఇక్కడున్న గృహకి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో పాండవులు ఇందులోంచే కాశీ అలాగే వేరే ఊర్లు కూడా వెళ్ళేవారు అని పూర్వం పెద్దలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఇందులోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉన్న రాళ్ళు ఏంటంటే పర్లేదు, అది నేను పడగొట్టలేదు, పడిపోయింది అంతే, తప్పు కాదు నాది. రాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ రాళ్ళు ఇలా పెట్టినట్టయితే ఈ టైప్ లో పెద్దల ఇల్లు కూడా కట్టుకుంటారు అనేసి అయితే నమ్ముతారు. లోపల ఈ మార్గం ఇప్పటికీ ఉంది కానీ ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరో తిరిగి రాలేదని దీన్ని మధ్యలో అయితే మూసేశారు అనేసి అయితే పెద్దలు చెప్పారు. మా కొబ్బరి చెప్పు ఇప్పుడు కోతికి అయితే వెళ్ళబోతుంది. దీని పేరు వచ్చేసి సీతాదేవి సాప, ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే వయసు వచ్చినా కానీ పెద్ద మనిషి అవ్వలేని అమ్మాయిలని ఇక్కడ కూర్చోబెట్టి పసుపుండలు అయితే వెనక్కి వేస్తారు. దానివల్ల వారు బేగా మెచ్యూర్ అవుతారని అయితే ఇక్కడ నమ్ముతారు. ఇటు పక్కన కూడా కొన్ని గృహాలు అయితే ఉన్నాయి, వీటిని కూడా చూసి వద్దామండి. చూపించరా. చుట్టూ పొగతో పైన ఎండ కూడా బాగా మండుతుంది, హీట్ అయితే బాగా వస్తుంది, కానీ లొకేషన్ మాత్రం చూడడానికి బాగుంది. సో అటు పక్కన అయితే మీరు పాండవులను చూసారు కదా, ఇటువైపు పక్కన అయితే ద్రౌపది ఉంటుంది, అది కూడా చూద్దాం పదండి. పూర్వం పంచపాండవులు కొన్ని రోజులు ఇక్కడ పాటు నివసించారంటండి. ఆ నివసించిన ప్రాంగణంలోనే అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడే ఆవిడ ఉన్నారు కొన్ని రోజుల పాటు. పంచపాండవులు ఏమో అటువైపు ఉన్నవారు. వాళ్ళు నివాసించిన గుర్తులు కూడా మీరు చూసే ఉంటారు. అక్కడ అడుగులు కానీ, భీముడు అడుగులు కానీ, అటు గృహలు. ఇక్కడ కొంచెంసేపు ఉందాంరా అంటే మా మహేష్ గారు ఊర్లో భోజనాలు పెడుతున్నారని అక్కడికైతే లాక్కుపోయాడు. కొంచెంసేపు అక్కడ అమ్మవారి ప్రతిష్ఠ చూడండి. సేమ్ ఇదే రోజు పాండవుల కొండతో పాటు మా ఊరు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. అందుకే అక్కడి నుంచి సగంలో చేసి మళ్ళీ అక్కడ రావడం జరిగింది. ఇదైతే అమ్మవారికి హోమం చేసిన ప్రదేశం. జనం చూసుకున్నట్టయితే అలా వస్తూనే ఉన్నారు. ఇక్కడైతే అందరూ అమ్మవారి గుడిపై నుంచి బూర్లు వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇంకా గుడిపై నుంచి వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. గుడి దగ్గర జనం కన్నా భోజనాల దగ్గర జనం మాత్రం మామూలుగా లేరు. కూటి కోసం కోటి యుద్ధాలు అయితే జరిగేలా ఉంది. ఇక్కడ ఆ రేంజ్ లో ఉన్నారు జనం మాత్రం. ఇంకా అమ్మవారిని గుడి లోపల ప్రతిష్ఠించడానికి ఇక్కడ అందరూ అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా విగ్రహం చాలా బరువు ఉండడం వల్ల మెట్ల మార్గం కన్నా ఈ క్రెయిన్తో అయితేనే బాగుంటుందని ఈ విధంగా అయితే అమ్మవారిని పైకి లేపుతున్నారు. ఇంకా లోపల గుడిలో అయితే అమ్మవారిని పెట్టడం జరిగింది. ఇకపై అమ్మవారు పూజలు అందుకుని భక్తులకు దీవెనలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇంకా పైనుండి బూర్లు అయితే వేస్తున్నారు. దాని కింద అందరూ ప్రసాదం కింద అయితే స్వీకరిస్తున్నారు. ఇంకెక్కడైతే గుడి పైన కలశాలను బిగిస్తున్నారు. ఇంకలా అక్కడి నుంచి మా బ్యాచ్తో మళ్ళీ నైట్ తీర్థం చూడడానికి అయితే అంతా వచ్చేసాం.
ఇంకా తీర్థం అంటేనే తెలిసిందిగా రంగుల రాట్నాలు, ఇంకా పిల్లలు ఆడుకునే జంపింగ్లు, అలాగే జారుడు బల్లలు ఇలా ఎన్నో ఉంటాయి. ఒకప్పుడు తీర్థానికి వీటి కోసమే వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కానీ ఆ ఆనందం అయితే లేదు. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ రోజు అయితే ఆర్కెస్ట్రా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి మన ఊరు పాండవుల తీర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.